హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే కల్కి మూవీ వరల్డ్ రిలీజ్ అయితే అయిందనమాట. అది ఇప్పుడు రిలీజ్ అయింది ఏంటంటే చాలామందికి ఎవరికి కూడా తెలియట్లేదు. అసలు రిలీజ్ అయినా కూడా దీన్ని ఎవరు దేకట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అంటారనమాట. అసలు ఎప్పుడు రిలీజ్ అయింది, అసలు ఈ మూవీని ఎవరన్నా చూస్తున్నారా లేదా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నా చూసినట్లయితే మనకి ఈ మూవీ వచ్చేసరికి అదే కల్కి మూవీ వచ్చేసరికి మనకి మొన్న 22న అయితే మనకి అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ అయితే అయిందనమాట. మనకి ఓటీటీలోను అది రిలీజ్ అయిన తర్వాత ఎవరు దేకట్లేదు అని అంటున్నారు, కానీ చాలామంది అయితే దీన్ని సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మూవీ చూస్తూ. మనకు ఇప్పటివరకు కూడా వేరే మూవీస్ అనేవన్నీ కూడా ట్రెండింగ్లో అయితే ఉండేవి అనమాట. కానీ కల్కి వచ్చిన తర్వాత కల్కి మూవీ అయితే ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. అంత బాగుందనమాట మూవీ అనేది. ఎందుకంటే థియేటర్లో చూసిన ఆడియన్స్ అందరూ కూడా మళ్ళీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ కూడా చూస్తారనమాట. కానీ ఓటీటీలో కూడా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి ఏవి తేడా లేకుండా అంతా కూడా నార్మల్గా చాలా అంటే చాలా బాగుంది, థియేటర్లో చూసినట్టు ఉందనమాట. కాకపోతే వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫ్యాన్స్ అందరికీ కూడాను థియేటర్లో వేసినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్స్తో జరిగితే సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్లో చాలా మటుకి సీన్స్ అనేవి ఏంటంటే వాళ్ళు రిమూవ్ చేస్తారనమాట టైం లైన్ నుంచి. ఎందుకు రిమూవ్ చేశారు ఏంటనేది అయితే మనకి కల్కి టీం వాళ్ళకి అయితే తెలియాలన్నమాట. కాకపోతే ఇది కట్ చేయడం ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం హర్ట్ అయ్యారు అనమాట. అంటే మనోడు కాంప్లెక్స్కి వెళ్ళడం, ఆ లోపల అదే సాంగ్ ఉంటుంది కదా మనకి సముద్రం దగ్గర గట్రా, అక్కడ కొన్ని సీన్స్ అనేవి అయితే కట్ చేస్తారనమాట. అంతేకాకుండా ఏంటంటే ఈ మూవీలో చాలా మటుకి ఏంటంటే ఎక్కువ పార్ట్స్ ఉంటాయి, 5-6 పార్ట్స్ కింద ఈ మూవీ రాబోతుందని చెప్పేసి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా చోట్లనైతే ప్రచారం అయితే జరుగుతుంది అనమాట. కాకపోతే దీనికి నాగార్జున గారు కూడా ఫుల్ స్టాప్ అయితే పెట్టారు అనమాట. ఏంటంటే కల్కి మూవీ 2 పార్ట్లే ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వచ్చింది, సెకండ్ పార్ట్ మేము 2026లో రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి అయితే ఆయన అఫీషియల్ అయితే అనౌన్స్ చేశారనమాట. అంటే దీనికి 2 పార్ట్లే ఉంటాయి, ఇంకా మించి ఈ సినిమాకి పార్ట్లు ఉండవు, 2 పార్ట్లో అవగొట్టడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే ఈయన మెన్షన్ చేసి చెప్పారనమాట. కాబట్టి దీనికన్నా ఏవైతే ఎక్కువ పార్ట్లు అయితే ఉండవు, ఎవరు హోప్స్ కూడా పెట్టుకోకండి. ఓటీటీలో మూవీ అయితే చాలా మంది చూస్తారనమాట. మీరు కూడా చూడకపోతే చూడండి, వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్, బీబీ రివ్యూస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.